హాయ్ వ్యూవర్స్. నిన్న మొన్న చాలా వార్తాపత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, చాలామంది డిస్కస్ చేసింది ఏంటి, ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకులని ప్రభుత్వపరం అంటే నేషనలైజ్ చేశారు. సో ఈ రోజులే ఆ రోజులు అని చెప్పి అంతా కూడా ఘనంగా చెప్పుకున్నారు. మొత్తం జరిగింది. అదే టైంలో మరికొన్ని విషయాలు డిస్కస్ చేశారు. ఇందిరాగాంధీ హయాంలో ఉన్నటువంటి బ్యాంకులని ప్రభుత్వపరం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులని ఒకదానిలో ఒకటి విలీనం చేసుకుంటే ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో ఆ బ్యాంకు అన్నీ కలిపి ఇంకో బ్యాంకులు ఇలా 20 పైగా ఉన్నటువంటి బ్యాంకులు అన్నీ కూడా ఈరోజు ఎన్ని అయినాయి? 12 బ్యాంకులు అయినాయి. ఇప్పుడు ఈ 12 బ్యాంకుల్లో కూడా కొన్ని బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేద్దామని వెళ్ళి ఆలోచిస్తున్నారు. అది కూడా ఎందుకు? మళ్ళీ విలీనం చేయడం వల్ల కొత్తగా వచ్చే ఉపయోగం ఏం లేదు. అదే కనుక ప్రైవేట్ పరం కనుక చేసేసినట్టయితే చక్కగా మనకి డబ్బులనే వస్తాయి కదా. డబ్బులనే ఎలా వస్తాయి? ఆ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ వాటా ఉంటుంది కదా, దాని తాలూకు డబ్బు అంతా కూడా ఆ ప్రైవేట్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చేస్తారు. ఇంకా బ్రహ్మాండంగా మొత్తం ప్రైవేట్ వాళ్ళ హవానే నడిచిపోతుంది. జస్ట్ లైక్ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఈ వేలు అనమాట. ఇందుకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏంటి, ఇందులో ప్రైవేట్ పరం కాపుతున్న బ్యాంకులు ఏంటి, ఇక ఎన్ని బ్యాంకులు మిగులుతాయి అన్నప్పుడు చాలామంది చెప్తున్నది ఇక మిగిలేది 5 బ్యాంకులే అంటూ ఉన్నారు. మరి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రైవేట్ పరం ఏమి చేద్దామనుకుంటున్నారు తెలుసా? ఎక్కువగా ప్రభుత్వ వాటా ఏ బ్యాంకుల్లో అయితే ఉందో వాటిని ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు. అప్పుడు ఎక్కువ డబ్బులు వెళ్ళి రావడం జరిగింది ప్రభుత్వానికి. వచ్చిన డబ్బులని దేనికో దానికి ఖర్చు పెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అల్లాడిపోతూ ఉంది. అప్పులతో కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా వచ్చేసి ఎక్కడ కూడా గ్రోత్ అనేది లేక ఈసారి -4.5 -7.5 దాకా కూడా వెళ్ళొచ్చని అంటూ ఉన్నారు. గ్రోత్ రేట్ అంటే ఎంతో దారుణంగా పడిపోయేది ఒకసారి మీరు గమనించండి. ఈ వేళ ఉన్నటువంటి బ్యాంకులు ఎస్బీఐలో ప్రభుత్వ రంగ వాటా 2020 ఏప్రిల్ నాటికి 61%, బ్యాంక్ ఆఫ్ బరోడా 63.74%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 67.43%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 92.22%, తర్వాత కెనరా బ్యాంక్ 72.55%, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 79.62%, ఇండియన్ బ్యాంక్ 81.73%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 95%, యూకో బ్యాంక్ 93.29%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88.62%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 87.01%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 87.06%. ఇవి కాకుండా మిగతా ఏమైనా బ్యాంకులు కానీ మీకు వినపడాలి అంటే ఆల్రెడీ అవి మర్జ్ అయిపోయింది. సో అవి వినపడవు. ఇక వీటిల్లో మిగిలే 5 బ్యాంకులు ఏంటి అన్నప్పుడు ముందు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు ఈ బ్యాంకులు ఇవి ప్రైవేట్ పరం కాబోతున్నాయని. ముందు ఏ ప్రైవేట్ పరం అవుతున్నట్టు మన వార్తలు వినిపిస్తున్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ప్రధానంగా వినిపిస్తుంది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 79.62% ప్రభుత్వ వాటా ఉంది, అది ప్రైవేట్ పరం అవుతుంది అంటున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 95% ఉంది, అది ప్రైవేట్ పరం అంటున్నారు. యూకో బ్యాంక్ 93.29%, అది ప్రైవేట్ పరం అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 87.01%, అది ప్రైవేట్ పరం అంటున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 87.06%, ఇది ప్రైవేట్ పరం అంటున్నారు. ఇక మిగిలిన బ్యాంకుల్లో ఏవి మిగులుతాయి ఏవి వెళ్తున్నప్పుడు నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వ రంగ వాటా ఏవైతే ఎక్కువ ఉందో వాటినే ప్రైవేట్ పరం చేద్దాం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా చూసుకుంటున్నప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకును కూడా ప్రైవేట్ పరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా దీనికి ఎవరైతే అతిపెద్ద బొక్క పెట్టారో ఏంటి ఎన్పిఎల్ పరంగా వచ్చి మిగతా పరంగా డబ్బులు మొత్తం లూటీ చేసేసి ఈ వేళ ఎక్కువ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కువ డబ్బులు దీనికి ఇవ్వాల్సి వచ్చింది. ఈ వేళ 92.22% వాళ్ళదే ఉంది. అదే దీని కనుక వదిలించుకుంటే ఎక్కువ మాత్రం డబ్బు వచ్చే అవకాశం ఉంది. సో పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్ ఒకటి కనిపిస్తుంది నాకు. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 88.62%తో ఉంది, ఇది ఒకటి కనిపిస్తుంది నాకు. తర్వాత ఇండియన్ బ్యాంక్ 81.73% కనిపిస్తుంది. సో ఈ మూడిట్లో ఖచ్చితంగా 2 కూడా ప్రైవేట్ పరం అవుతాయి నాకైతే అనిపిస్తుంది. మిగిలిన వాటిలో మాత్రం స్టాండర్డ్గా ఐఎమ్ షూర్ ఎస్బీఐ ఆల్వేస్ ప్రభుత్వ బ్యాంక్ అనే ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 63.74%, ఇది కొంచెం డౌట్, బట్ ఉండే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ విదేశాల్లో బ్యాంకులు కూడా ఎక్కువ ఉన్నాయి బ్రాంచ్లు వీళ్ళకి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఉంటుంది. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ప్రభుత్వ పరంగానే ఉంటుంది. తర్వాత ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ ముందే డిస్కస్ చేస్తాం కదా. సో ఇలా చూసుకుంటున్నప్పుడు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడైతే డ్యామ్ షూర్గా ఉంటాయని అనిపిస్తుంది. అండ్ మరో కెనరా బ్యాంక్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కెనరా బ్యాంక్ వచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చేసి కొంచెం టాప్ లీడ్లో ఉంటుంది కాబట్టి. సో కన్క్లూజన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు ఏవైతే ఈ జాతీయ బ్యాంకులు ఉన్నాయో ప్రభుత్వ రంగ బ్యాంకులుగా గుర్తింపు పొందుతూ ఉన్నాయో వీటిలో కూడా మరికొన్ని బ్యాంకులు పోయేటట్టుగా ఉన్నాయి. చివరికి మిగిలేది 5 అన్నట్టు కనిపిస్తుంది. దీనంతా మూల కారణం ఏంటి అన్నప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తగ్గించుకోవాలని, అదేవిధంగా విపరీతంగా ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో శాఖలు తగ్గించుకోవాలని, ఉద్యోగులను తగ్గించుకోవాలని,
మొత్తం ఏ కాడికి కాస్ట్ కటింగ్ ఇది తప్ప వేరే ఆలోచన లేదు వీళ్ళకి. ఏం చేస్తాం? వెళ్ళనివ్వండి, ఆ వేళన్నా మరి వెళ్తే అట్లయినా సరే మరి దేశాన్ని బాగు చేస్తాం. ఎందుకంటే ఆర్బీఐలో ఉన్న ఉద్దండులు కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్దండులు కావచ్చు, ఆయా యూనివర్సిటీలో పనిచేసే ఎకనమిస్టులు కావచ్చు, వీళ్ళంతా ఇదే చెప్తున్నారంట. ఎక్కువ బ్యాంకులు ఉండవద్దు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అంటే ఉంటే 4-5 ఉండాలి, అంతకుమించి ఉండకూడదని అని చెబుతున్నారట. అందుకే కేవలం 4-5 ఉంచుకుందాం, మిగతావన్నీ ప్రైవేట్ పరం చేద్దామని వీళ్ళు ఉన్నారట. లెట్స్ సీ ఎన్ని ఉంచుతారో ఎన్ని తీసేస్తారో, అందులో ఉండేవి ఏంటో పోయేవి ఏంటో.